హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నెయిల్ చూశారు కదా. తమ్నెయిల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో ఇంట్రాడే ట్రేడింగ్ ఆర్ డే ట్రేడింగ్ కోసం ఒక బెస్ట్ స్ట్రాటజీ చెప్పబోతున్నాను విత్ అడ్వాన్స్ ఇండికేటర్స్. అడ్వాన్స్ ఇండికేటర్స్ అంటే ఈ ఇండికేటర్స్ వచ్చేసరికి మనకు లైవ్ మార్కెట్లో లైవ్ డేటాతో కూడిన ఇండికేటర్స్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ ఇండికేటర్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి డే ట్రేడింగ్ ఆర్ ఇంట్రాడే ట్రేడింగ్ కోసం. సో ఇక్కడ మనం యూజ్ చేయబోయే ఇండికేటర్స్ వచ్చేసరికి ఒకటి మార్కెట్ ప్రొఫైల్, ఇంకోటి వచ్చేసరికి ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్. ఈ రెండు ఇండికేటర్స్తో మనం ఈ స్ట్రాటజీ చూడబోతున్నాం. ఇది మార్కెట్లో కొత్త వచ్చే వాళ్ళకైనా ఆర్ మార్కెట్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళకైనా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మనకు క్లియర్గా లైవ్ డేటాతో కూడిన ఇండికేటర్స్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, మనకి మార్కెట్ బయర్ జోన్ ఎక్కడ ఉంది, సెల్లర్ జోన్ ఎక్కడ ఉంది, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ ఎక్కడ ఉన్నాయి, క్లియర్గా ఇండికేటర్స్తో మనకు తెలుస్తుంది. అండ్ ఆల్సో ఇండికేటర్స్తో మనం ఒక డైరెక్షన్, ఎనీ మార్కెట్ సైడ్ వేస్లో ఉందా ఆర్ క్లియర్లీ ట్రెండింగ్ వేలో ఉందా అనేది క్లియర్గా తెలుసుకోవచ్చు. చాలా అడ్వాన్స్ ఇండికేటర్ స్ట్రాటజీ ఫ్రెండ్స్. సో స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. సో ఈ స్ట్రాటజీ వచ్చేసరికి నేను గో చాటింగ్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. గో చాటింగ్ అనేది ఒక చాటింగ్ ప్లాట్ఫామ్. మీ బ్రోకరేజ్ సంస్థలు ప్రొవైడ్ చేస్తారు కదా చాటింగ్, ఆ విధంగానే గో చాటింగ్ అనేది ఒక చాటింగ్ ప్లాట్ఫామ్. సో ఇక్కడ వచ్చేసరికి మనం మీకు చెప్పాను కదా అడ్వాన్స్ ఇండికేటర్స్ అనేది, వీళ్ళు వచ్చేసరికి లైవ్ డేటాతో కూడిన అడ్వాన్స్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను మా ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో చూపెట్టాను. ఈ వీడియోలో కూడా మనం ఈ అడ్వాన్స్ ఇండికేటర్స్ చూడబోతున్నాం. సో ఈ అడ్వాన్స్ ఇండికేటర్స్ అనేది మన చాటింగ్ ప్లాట్ఫామ్స్, అంటే మనకి బ్రోకరేజ్ సంస్థలు ప్రొవైడ్ చేసే చాటింగ్ ప్లాట్ఫామ్స్లో ఈ అడ్వాన్స్ ఇండికేటర్స్ అనేవి లభ్యమవు ఆర్ దొరకవు. అందుకే గో చాటింగ్ వాళ్ళు మనకి ఈ అడ్వాన్స్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి గో చాటింగ్ అనేది సబ్స్క్రిప్షన్ ఫీ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు లైవ్ అడ్వాన్స్ డేటాతో కూడిన ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీకు మంత్లీ సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ తీసుకుంటున్నారు. అరౌండ్ 800 to 900 రూపీస్ దాకా ఛార్జెస్ తీసుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో మీకు గో చాటింగ్ యొక్క లింక్ ఉంది. లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ మీ ఫ్రీ మెయిల్ ఐడితో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి కొన్ని స్పెసిఫిక్ ఇండికేటర్స్ మా ఛానల్తో ఫ్రీగా ప్రొవైడ్ చేయబడతాయి. సో ఈ అడ్వాన్స్ ఇండికేటర్స్ ఏ విధంగా ఉంటాయో ఒకసారి మీకు చూపెడతాను. సో ఇక్కడ వచ్చేసరికి మీకు మీ ప్రొఫైల్తో లాగిన్ అవ్వగానే ఇక్కడ వచ్చేసరికి ఆప్షన్ డెస్క్ అని ఉంటుంది. ఫ్రెండ్స్, సో మీరు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసే, మెయిన్లీ ఆప్షన్స్ డెరివేటివ్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఈ సెటప్ చూడండి. సో ఈ విధంగా మనకు ఆప్షన్ చైన్ అనాలిసిస్ మల్టిపుల్ వేస్ ఉంటాయి. ఫ్రెండ్స్, ప్రైస్, ఆప్షన్ గిక్స్, ఓపెన్ ఇంట్రెస్ట్, ఇది ఆప్షన్ చైన్ అనాలిసిస్ మల్టిపుల్ వేస్లో చూపెడుతుంది. ఇక్కడ మీకు ఇది ఈరోజు వచ్చేసరికి మన చార్ట్లో వచ్చేసరికి అడ్వాన్స్ ఇండికేటర్స్ మీద చూపెట్టబోతున్నాను. సో ఇక్కడ మీకు ఎన్లార్జ్ చార్ట్, ఇలా చార్ట్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసరికి ఇదే అనమాట, ఇదే నిఫ్టీ యొక్క చార్ట్. నిఫ్టీ ప్లేన్ చార్ట్ ఈ విధంగా ఉంటుంది. ఇది నిఫ్టీ ప్లేన్ చార్ట్ ఫ్రెండ్స్, 5 minutes టైం ఫ్రేమ్లో. సో ఇక్కడ జనరల్గా ఉండే ప్లేన్ చార్ట్ అందరికి తెలిసే ఉంటుంది. 5 minutes టైం ఫ్రేమ్, ఎటువంటి ఇండికేటర్స్ యూజ్ చేయలేదు. ఇక్కడ వచ్చేసరికి నేను 2 ఇండికేటర్స్, ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్, ఇది వచ్చేసరికి మనకి ఓన్లీ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు, మనకు గో చాటింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ అంటే ఏంటంటే మార్కెట్లో సపోర్ట్ జోన్ ఎక్కడ ఉంది, రెసిస్టెన్స్ అంటే మార్కెట్లో బయర్, సింపుల్గా ఇండికేటర్ గురించి చెప్తాను. ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ అనమాట. ఇక్కడ గ్రీన్గా కనపడుతుంది కదా, ఈ మీకు లేబుల్స్ ఒకసారి తీసేస్తే, సో ఇక్కడ గ్రీన్ కనపడుతుంది కదా ఫ్రెండ్స్, ఇదంతా గ్రీన్ అనేది మార్కెట్ సెల్లర్స్ అనమాట. వీళ్ళందరూ మార్కెట్ సెల్లర్స్. ఈ రెడ్గా కనపడుతుంది అనేది మార్కెట్ బయ్యర్స్ అనమాట, మార్కెట్ బయ్యర్స్. మీరు క్లియర్గా చూడండి, ఈ ఏరియాలో మార్కెట్ బయ్యర్స్ కంటే మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారు. మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారు. క్లియర్గా మార్కెట్ కూడా పడిపోతుంది. అంటే మార్కెట్ బయ్యర్స్ కంటే, ఈ రెడ్ కంటే మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో ఇది వచ్చేసరికి చాలా లెంతీ టాపిక్ ఫ్రెండ్స్, మీకు సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ గ్రీన్ అనేది మార్కెట్ బయ్యర్స్, ఈ గ్రీన్ మార్కెట్ సెల్లర్స్. సింపుల్గా అది గుర్తుపెట్టుకోండి. ఈ రెడ్ ఈ గ్రీన్ అనేది మార్కెట్ సెల్లర్స్, ఈ రెడ్ అనేది మార్కెట్ బయ్యర్స్, గుర్తుపెట్టుకోండి. సో ఈ ఏరియాలో చూస్తే మీకు క్లియర్గా మార్కెట్ పడిపోతుంది. క్లియర్గా మార్కెట్ సెల్లర్స్ అంటే మార్కెట్ సెల్లర్స్ హెవీగా ఉన్నారు కంపేర్ టు మార్కెట్ బయర్స్తో. అందుకే ఇక్కడ దాకా వచ్చి ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ మార్కెట్ బయ్యర్స్ ఎక్కువ ఉన్నారు, మార్కెట్ సెల్లర్స్, అందుకే ఇక్కడ సపోర్ట్ తీసుకొని కొద్దిగా రివర్సల్ అయింది. సో మనకి దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే మార్కెట్లో స్పెసిఫిక్ ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు అంటే 25,500లో
మార్కెట్ బయర్స్ కంటే మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు. ఈ జోన్లో కూడా మార్కెట్ బయర్స్ కంటే అంటే 25,400 లెవెల్లో కూడా అదే విధంగా ఉన్నారు. సో మనకి ఎవ్రీ జోన్లో మనకి ఎంత సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారో బయర్స్ ఎక్కువ ఉన్నారు దీంతో తెలుస్తుంది. దీంతో ఇంకో ఇండికేటర్ ఏంటంటే ఇంకొక ఇండికేటర్, చాలా ఇండికేటర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. వీళ్ళు అడ్వాన్స్ డేటాతో కూడిన ఇండికేటర్ చాలా ప్రొవైడ్ చేస్తారు. ఇంకోటి ఆర్డర్ ఫ్లోలోకి వెళ్తే ఇక్కడ మీకు మార్కెట్ ప్రొఫైల్ వాల్యూమ్ ప్రొఫైల్ ఉంటుంది, మార్కెట్ ప్రొఫైల్. సో ఇది ఒక బెస్ట్ ఇండికేటర్ ఫ్రెండ్స్ లైవ్ మార్కెట్లో. మనకి ఇదేం చెప్తుందంటే ఈరోజు ఈ డేటా చూడండి, ఈ ఏరియాలో చూడండి, ఇది ఇక్కడ నిన్న డేటాతో కూడా చూపెడుతుంది. ఇది స్పెసిఫిక్గా ఇది పాయింట్ ఆఫ్ కంట్రోల్ అంటారు. ఈ స్పెసిఫిక్ రెడ్ లైన్ పాయింట్ ఆఫ్ కంట్రోల్ లైన్ అంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు ఓన్లీ ఫోర్త్ డేట్ చూపెడుతున్నాను. ఇది థర్డ్ డేట్ది ఈ లైన్ వచ్చేసరికి. ఈ ఫోర్త్ డేట్ ఒకసారి చూపెడుతున్నాను. ఇక్కడ చూడండి, ఫోర్త్ డేట్ రోజు ఈ రెడ్ లైన్ అనేది పాయింట్ ఆఫ్ కంట్రోల్ అంటారు. అంటే ఈ స్పెసిఫిక్ జోన్లో హై వాల్యూమ్స్ ఉన్నాయని, అది సెల్లర్స్ అయిన ఉండొచ్చు, బయర్స్ అయిన ఉండొచ్చు, హై వాల్యూమ్స్ ఉన్నాయని. ఈ పాయింట్ ఆఫ్ కంట్రోల్ వాల్యూమ్ ఏరియా హై అంటే ఇది వాల్యూమ్ ఏరియా హై. ఇది దాటిన తర్వాత వాల్యూమ్ ఏరియా హై దాటిన తర్వాత వాల్యూమ్స్ ఇక్కడ మీకు గ్రీన్గా కనపడుతుందిగా ఈ జోన్, ఇదంతా వచ్చేసరికి మీరు గుర్తుపెట్టుకోండి వాల్యూమ్స్ అనేది చాలా తక్కువ ఉన్నట్టు. ఈ బ్లూగా కనపడుతున్న ఏరియా అంతా వాల్యూమ్స్ అనేది ఎక్కువ ఉన్నట్టు. లైవ్ మార్కెట్లో మీకు ఇది ఒకటి తెలుస్తుంది అనమాట. నేను మనకు ఫోర్త్ డేట్ది మీకు చూపెడుతున్నాను. ఇది ఫోర్త్ డేట్ అని ఒకసారి చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా తెలుస్తుంది. ఈ జోన్ అంతా ఈ బ్లూగా కనపడుతుంది కదా, ఈ జోన్ అంతా హై వాల్యూమ్స్, బ్లూగా కనపడేదంతా హై వాల్యూమ్స్, ఈ గ్రీన్గా కనపడేది లో వాల్యూమ్స్. అందుకే ఇక్కడ చూడండి, ఇది పాయింట్ ఆఫ్ కంట్రోల్, ఈ సెంట్రల్ పాయింట్ ఆఫ్ అంటే హై వాల్యూమ్స్ ఉన్న ఏరియా ఇది. ఇది వచ్చేసరికి ఇక్కడ వాల్యూమ్ ఏరియా హై అంటే వాల్యూమ్ ఏరియా హై. సో ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత ఇక వాల్యూమ్స్ అనేది చాలా తక్కువ ఉంది. అందుకే ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ రివర్సల్ అయింది. ఈ జోన్ చూడండి, ఇక్కడ దాకా వాల్యూమ్స్ ఉన్నాయి, ఇది వాల్యూమ్ ఏరియా లో, దీనికంటే బిలో వాల్యూమ్స్ తక్కువ ఉన్నాయి. అందుకే ఇక్కడ చూస్తే మార్కెట్ అనేది ఈ ఏరియాలో చూస్తే మీకు సైడ్ వేస్లో ఉంది. సో మనకు క్లియర్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, వాల్యూమ్స్ ఎక్కువ ఉన్నప్పుడే మార్కెట్ మూవ్మెంట్ అనేది ఉంటుంది. ఐదర్ సెల్ సైడ్ వాల్యూమ్స్ అయినా ఉండాలి, సెల్లర్ వాల్యూమ్స్ అయినా, బయ్యర్ వాల్యూమ్స్ ఏదైనా, అంటే మార్కెట్ నెగిటివ్ సైడ్ అయినా పాజిటివ్స్ అయినా క్లియర్గా దీన్ని బట్టి మనకి హై వాల్యూమ్స్ వాల్యూమ్స్ బట్టి మనం పొజిషన్ తీసుకుంటాం. సో ఇక్కడ చూడండి పాయింట్ ఆఫ్ కంట్రోల్ మార్కెట్ ఫోర్త్ డేట్ రోజు ఒకసారి చూడండి, ఇక్కడ చూడండి ఈ ఏరియాలో పాయింట్ ఆఫ్ కంట్రోల్ అంటే ఈ ఏరియాలో వాల్యూమ్ హై వాల్యూమ్స్ ఏరియా జోన్లో ఈ ఏరియాలో క్లియర్గా సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ నుంచి అంటే ఇది లైవ్ డేటాతో చూపెడుతుంది ఫ్రెండ్స్. ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా మనకి లైవ్ డేటాతో చూపెడుతుంది అనమాట. మీరు మార్కెట్లో ఓపెన్ కాగానే చూడండి చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట కాలర్స్ సెల్లర్స్. సో ఇక్కడ క్లియర్గా ఏంటంటే సపోర్ట్ తీసుకుంది, ఈ సెంట్రల్ పాయింట్లో సపోర్ట్ తీసుకుంది. వాల్యూమ్ ఏరియా పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఏరియాలో ఈ సెంట్రల్ అంటే హైవేర్ సపోర్ట్ తీసుకొని రివర్సల్ వెళ్ళింది, పైకి వెళ్ళింది. ఇక్కడ కొద్దిగా రెసిస్టెన్స్ తీసుకుంది, వాల్యూమ్ ఏరియా హై దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని కొద్దిగా మూమెంట్ ఇచ్చి మళ్ళీ పైకి వెళ్ళి ఈ ఏరియాలో ఈ జోన్లో రెసిస్టెన్స్ తీసుకుంది. అంటే క్లియర్గా చూడండి, ఈ జోన్లో చూడండి మార్కెట్ బయ్యర్స్ అంటే మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు మార్కెట్ బయర్స్ కంటే. ఇక్కడ నుంచి ఇక్కడ ఫాలో అయింది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా ఫాలో అవుతూ ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకుంది, ఈ ఏరియాలో మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. అంటే వాల్యూమ్ ఏరియా లో అంటే ఇక్కడ అయిపోయింది, వాల్యూమ్స్ అయిపోయినాయి మార్కెట్లో. ఈ జోన్లో మార్కెట్ ఇంకా ఎటువంటి వాల్యూమ్స్ లేదు, మళ్ళీ రివర్సల్ కావడానికి తీసుకుంటుంది. అందుకే ఈ ఏరియాలో మార్కెట్ బయ్యర్స్ ఉన్నారు మార్కెట్ సెల్లర్స్ కంటే, ఇక్కడ నుంచి రివర్స్. సో ఇలా మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా మనకి మార్కెట్లో సెల్లర్స్ ఎక్కువ ఉన్నారా బయర్స్ ఎక్కువ ఉన్నారా, సపోర్ట్ జోన్ అంటే ఇవి మనకి ఈ మార్కెట్ ప్రొఫైల్ తోటి సపోర్ట్ ఏరియాలో ఉంది, రెసిస్టెన్స్ ఏరియాలో ఉంది క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి సైడ్ వేస్ మార్కెట్లో. సో ఇక్కడ వాల్యూమ్స్ ఎక్కువ ఉన్నాయో దీన్ని బట్టి సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఈ బ్లూ లైన్స్ అనేది వాల్యూమ్స్ ఎక్కువ ఉన్నట్టు, ఈ వాల్యూమ్స్ ఏరియా వాల్యూమ్ ఉన్నట్టు, ఈ గ్రీన్ అనేది మనకి వాల్యూమ్స్ తక్కువ ఉన్నట్టు. ఓకేనా, ఈ విధంగా మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ప్రీవియస్ డే రోజు, సో అంతకుముందు రోజు, సో సైడ్ వేస్ మార్కెట్లో చూడండి ఇక్కడ ప్రీవియస్ డే. సో వాల్యూమ్స్ ఇక దీని అబౌవ్ వాల్యూమ్స్ లేవు, అందుకే ఒక్కడి నుంచి ఇక్కడ రివర్సల్ అయింది. సైడ్ వేస్ మార్కెట్ వాల్యూమ్స్ ఎక్కడ ఉన్నాయి ఆ ఏరియాలో పాయింట్ ఆఫ్ కంట్రోల్ దగ్గర. అంటే మనకి చూడండి వాల్యూమ్ ఏరియాలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ రివర్సల్ అయింది, ఇక్కడ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది. ఇలా మనకి
తెలుస్తుంది అనమాట. ఇక్కడ కూడా చూడండి క్లియర్గా ఒక ట్రెండ్ అనేది ఉంటుంది. వాల్యూమ్స్ ఉన్న దగ్గర క్లియర్గా ఒక ట్రెండ్ అనేది ఉంటుంది. పైన వాల్యూమ్స్ లేని దగ్గర ట్రెండ్ అనేది తక్కువ ఉంటుంది. ఇలా అడ్వాన్స్ ఇండికేటర్స్ ఫ్రెండ్స్, ఇది మీరు లైవ్ మార్కెట్లో చూస్తే తెలుస్తుంది. లైవ్ మార్కెట్లో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు చూడండి ఇవి ఒక అడ్వాన్స్ ఇండికేటర్స్. గో చార్టింగ్లో ఇవి కాకుండా ఇంకా చాలా అడ్వాన్స్ ఇండికేటర్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఈరోజు చూసింది ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్, మార్కెట్ ప్రొఫైల్, ఈ రెండు ఇండికేటర్స్తో మీరు ఈ అడ్వాన్స్ ఇండికేటర్స్ అనమాట. అంటే ఇవి లైవ్ డేటాతో కూడిన ఇండికేటర్స్. లైవ్ మార్కెట్లో లైవ్ అనాలిసిస్ చేస్తూ మీకు లాగింగ్ ఇండికేటర్స్, లీడింగ్ ఇండికేటర్స్ అంటారు కదా. సో ఇవి వచ్చేసరికి లీడింగ్ ఇండికేటర్స్ అనమాట. ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఇవి లీడింగ్ ఇండికేటర్స్. మనకి క్లియర్గా డేటా చూపెడుతుంది. సో మనకి క్లియర్గా తెలుస్తుంది ఈ జోన్లో వాల్యూమ్స్ లేవు. సో ఇక్కడ పొజిషన్ తీసుకోం, వెయిట్ చేస్తాం, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని రివర్సల్ అయింది. మళ్ళీ వాల్యూమ్ జోన్, ఇక్కడ ఒకసారి వాల్యూమ్స్ ఇంక్రీజ్ అయినాయి. సో సేల్ పొజిషన్ తీసుకుంటాం. మార్కెట్ సెల్లర్స్ ఉన్నారు, మార్కెట్ ట్రెండ్ అనేది నెగిటివ్ ఉంది, ఇక్కడ కూడా డైరెక్షన్ నెగిటివ్ చూపెడుతుంది క్లియర్గా. సో ఈ విధంగా దీనికి తోడు ఇంకొకటి రెగ్యులర్ యూజ్ చేసే ఇండికేటర్ కూడా యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్, వీవ్యాప్. సో వీవ్యాప్ అనేది మనకి ఫ్యూచర్స్ ఉన్నప్పుడే, అంటే వాల్యూమ్స్ ఉన్నప్పుడే చూపెడుతుంది. సో దీన్ని బట్టి మనం మార్కెట్లో ఎక్కడ పొజిషన్ తీసుకోవాలి ఎక్కడ అనేది తెలుస్తుంది ఫ్యూచర్స్లో. సో నిఫ్టీలో ఈ విధంగా చూడవచ్చు. చూశారుగా ఫ్రెండ్స్, ఇది ఒక అడ్వాన్స్ బెస్ట్ ఇండికేటర్. ఇంకా చాలా ఇండికేటర్స్ ఉంటాయి గో చార్టింగ్లో. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఇది లైవ్ డేటాలో కొందరు ఫ్రెండ్స్ అడుగుతున్నారు, లైవ్ డేటా కావాలంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. సో మీకు ఇలా అడ్వాన్స్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆల్సో పేపర్ ట్రేడ్ కూడా చేసుకోవచ్చు. మీరు మీ స్ట్రాటజీ టెస్ట్ ఇక్కడ పేపర్ ట్రేడ్ కూడా చేసుకోవచ్చు. సో ఒకవేళ సేల్ సిగ్నల్ అంటే గో చార్టింగ్ వాళ్ళు పేపర్ ట్రేడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు. చూశారుగా ఫ్రెండ్స్, అడ్వాన్స్ ఇండికేటర్ స్ట్రాటజీ ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో. సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బెస్ట్ వీడియోస్ ఫ్రీగా మీ ముందుకు తీసుకొస్తాం, అవి మిస్ అవుతుంటాయి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, కింద వీడియో డిస్క్రిప్షన్లో మీకు మేము ఇవి మాన్యువల్ ట్రేడింగ్ పర్పస్ స్ట్రాటజీస్, ఇవి కాకుండా ఆటోమేటిక్ ట్రేడింగ్ ఆర్ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా క్రియేట్ చేసాం ఫ్రెండ్స్. నిఫ్టీ ఇండెక్స్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ స్ట్రాటజీస్ కూడా. సో సూపర్ ట్రెండ్ ఈ స్ట్రాటజీస్ అయినా, ఆర్ ఇవి వచ్చేసరికి హయ్యర్ టైం ఫ్రేమ్ స్ట్రాటజీస్ అండ్ లోయర్ టైం ఫ్రేమ్, సూపర్ ట్రెండ్, లోయర్ టైం ఫ్రేమ్ స్ట్రాటజీస్, వీటి యొక్క రిజల్ట్స్ కూడా ప్రీవియస్ వీడియోస్లో చూపెట్టాను, ఒకసారి చూడండి లైవ్ వీడియోస్. సో ఇవి ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీ, ట్రేట్రాన్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. సో ట్రేట్రాన్లో అకౌంట్ లేకపోతే లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని ఈ స్ట్రాటజీస్ అన్ని యాడ్ చేసుకోండి. ఇవి బ్రేక్అవుట్ స్ట్రాటజీస్, నిఫ్టీ ఇండెక్స్. ఇవి కాకుండా స్టాక్ ఆప్షన్స్లో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. స్టాక్ ఆప్షన్ స్ట్రాటజీస్, రిలయన్స్ ఇన్ఫోసిస్, మార్కెట్ మూవర్ స్టాక్ ఆప్షన్స్ అనమాట. ఇవి స్టాక్ ఆప్షన్స్. మీకు ఇవన్నీ ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ యాడ్ చేసుకొని పేపర్ ట్రేడింగ్ చేయండి ట్రేట్రాన్లో. నెక్స్ట్ రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి. ఇవి వచ్చేసరికి స్టాక్ ఆప్షన్ స్ట్రాటజీస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇండెక్స్, ఇవి 1 minute టైం ఫ్రేమ్ సూపర్ ట్రెండ్ ఇండికేటర్ స్ట్రాటజీస్, ఇవి కూడా హయ్యర్ టైం ఫ్రేమ్ నిఫ్టీ బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి. ఇవి కాకుండా కమోడిటీ సెగ్మెంట్లు, క్రూడ్ ఆయిల్, గోల్డ్, న్యాచురల్ గ్యాస్లో కూడా ఉన్నాయి కమ్యూనిటీ సెగ్మెంట్ స్ట్రాటజీస్. ఇవి కాకుండా బిట్కాయిన్, ఇథేరియంలో కూడా క్రిప్టో కరెన్సీ స్ట్రాటజీస్, డెల్టా ఎక్స్చేంజ్లో క్రియేట్ చేసే స్ట్రాటజీస్ అనమాట. సో మీకు డెల్టా అకౌంట్ లేకపోతే లింక్ క్లిక్ చేసి ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ అనేది ఫ్రీగా యాడ్ చేసుకోండి. ఇవి పర్ స్ట్రాటజీస్ వచ్చేసరికి 1500 రూపీస్. ఇండెక్స్ ఆప్షన్స్ వచ్చేసరికి అరౌండ్ ఒక్కొక్క స్ట్రాటజీ 7000 రూపీస్ కావాలి. రియల్ టైంలో డిప్లాయ్ చేయాలంటే ఆల్రెడీ పేపర్ ట్రేడ్ చేసిన వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇవి క్రూడ్ ఆయిల్, ఇవి వచ్చేసరికి మీకు అరౌండ్ మీ అకౌంట్లో 40,000 ఉండాలి. మీకు స్టాక్ ఆప్షన్స్లో వచ్చేసరికి అరౌండ్ 20,000 to 25,000 ఉండాలి ఒక్కొక్క స్ట్రాటజీకి. సో ఇండెక్స్ ఆప్షన్ వచ్చేసరికి అరౌండ్ 7,000 to 7,000 రూపీస్ ఉండాలి. సో ఇవన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ట్రేట్రాన్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ ఫ్రెండ్స్, ఇవి ఓన్లీ ట్రేట్రాన్లో పనిచేస్తాయి. ట్రేట్రాన్ అనేది ఇండియాలో పాపులర్ అప్లికేషన్ ఆల్గో ట్రేడింగ్ పర్పస్. సో మీకు ఓన్లీ ట్రేట్రాన్లోనే పనిచేస్తాయి. ఇవన్నీ ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. సో ఇటువంటి స్ట్రాటజీస్ మీ ముందుకు ఫ్రీగానే తీసుకొస్తూనే ఉంటాం ప్రతిసారి. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇటువంటి ఫ్రీ స్ట్రాటజీస్ వీడియోస్ మీరు మిస్ అవుతుంటే అడ్వాన్స్ ఇండికేటర్ స్ట్రాటజీస్. అండ్ ఆల్సో ప్రీవియస్ చాలా వీడియోస్ చేసాం ఫ్రెండ్స్. సో ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే చూడండి మా ఛానల్లో. సో బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు చాలా వీడియోస్ ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయాలని కోరుతున్నాను. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.